విన్నారు కదా అనుభవము. ఈ మధ్య ఉద్యోగాల కోసం అని చెప్పేసి డబ్బులు తీసేసుకుంటుంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి. తర్వాత చూస్తే ఇంకా కనిపిచ్చరు, ఫోన్‌లెత్తరు, కొన్ని చోట్ల బోర్డులు తిప్పేస్తారు. సో, ఇవన్నీ మనం న్యూస్ పేపర్స్‌లో చూస్తున్నవే. సో, ఇలాంటివి జరిగినప్పుడు మరి సంకల్ప శక్తి వాడితే వస్తదా అంటే వస్తది. ఎంతోమందికి ఇస్తున్న సలహాలు గాని ఎవరు ముందుకొచ్చి జూమ్‌లో చెప్పట్లేదు గానీ, ఇంక అన్నయ్య ముందుకొచ్చారు కాబట్టి ఒప్పుకొని వచ్చారు కానీ చాలా మందికొస్తోంది. నా దృష్టిలో ఇప్పుడు నాగరాజ్ అన్నయ్య ఇప్పుడు ఎట్లయితే కాంటాక్ట్ చేస్తే చెప్పాను. చెప్పాక వచ్చాక కూడా ఫోను చేసి చెప్పారు. వచ్చాయన్నయ్య అని చెప్పి. అలా నా నోటీస్‌లో ఉన్నవారు, నా కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. ఇలా వచ్చి చెప్తే ఏమవుతదనంటే వాచా సేవ అయిపోతది. ఆ వాచా సేవ అయినప్పుడు ఇప్పుడు ఇలాంటి అనుభవాలు వింటే ఎవరు ప్రత్యక్షమయ్యారు? బాబా ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే సంకల్పాలు బాబానే ఇస్తున్నారు. ఆ సంకల్పాలకు శక్తి కూడా బాబానే ఇస్తారు. సో, ఇక్కడ ఏం జేయాలి? ఎవరైతే మోసం చేశారో వాళ్ళ పట్ల శుభభావన, శుభకామనలు వాళ్ళ రాజవంశీయులు, శాంతి ఇవన్నీ అంటాం. వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉందన్న సంకల్పం కూడా చెయ్యాలి. మమ్మల్ని మోసం చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉందా అని ఎందుకు చెయ్యాలి?